సో ఈ లీగల్ హెయిర్ సర్టిఫికేట్ అనేది పొందడానికి సాధారణంగా ఎంత గడువు ఉంటుంది మేడం? అంటే ఎంతకాలం పడుతుంది? యూజువల్గా ఏంటంటే ఒకవేళ లీగల్ సర్టిఫికేట్ ఎవరైనా అప్లై చేస్తే మాత్రం మీ సేవలో అట్లీస్ట్ 15-30 డేస్ పడుతుంది. అప్లై చేసిన దాన్ని బట్టి 15-30 డేస్ ఇంకా కొంచెం ఎక్కువ టైం పట్టొచ్చు. బికాజ్ ఆన్లైన్ కాబట్టి ఈజీగా అయిపోతుంది. మీరు వేయాల్సిన డాక్యుమెంట్స్ అప్లికేషన్ అంతా వేస్తే కూడా ఆన్ టైం అయిపోతుంది కాబట్టి కరెక్ట్ టైంకి వచ్చేస్తుంది. ఆఫ్లైన్ అంటే ఏంటంటే డిపెండ్స్ అండి. ఎందుకంటే అది ఎక్కడ ఎంఆర్ఓ ఆఫీస్లో వేసుకుంటారు కాబట్టి అక్కడ వర్క్ వాళ్ళు చేసే పనితీరు బట్టి మీకు ఎన్ని డేస్ అని పడుతుంది. ఒకవేళ సక్సెషన్ సర్టిఫికేట్ అయ్యి మీ సివిల్ కోర్ట్స్ వేసుకుంటే మాత్రం మినిమం 6 నెలలు అయితే పడుతుంది. సో దీనికి దాని డిఫరెన్స్ ఏంటంటే ఇది కొంచెం తొందరగా అయిపోతుంది. బట్ సక్సెషన్ సర్టిఫికేట్ మాత్రం ఒక 6 నెలలు అయితే ఈజీగా పట్టొచ్చు. అంటే దీనికి ఏమైనా ఫీజులు చెల్లించాల్సిన అవసరం ఉంటుందా? ఫీజులు చెల్లించాలి కదా, ప్రతిదానికి ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ లీగల్ హెడ్ సర్టిఫికేట్ అప్లై చేసుకుంటే మాత్రం మీ సేవలో ఎంతైతే మినిమం ఫీజు ఉంటుందో అది కట్టాల్సి ఉంటుంది ఆన్లైన్లో. ఒకవేళ సక్సెషన్ సర్టిఫికేట్ కోర్టులో వేసుకుంటే మాత్రం మీకు కోర్ట్ ఫీజులు, అడ్వకేట్ ఫీజులు అవి కట్టాల్సి ఉంటుంది. ఓకే. అంటే ఈ సర్టిఫికేట్ ద్వారా ఎలాంటి హక్కులు అనేవి లభిస్తాయి ఇప్పుడు ఒక పర్సన్కి? కంప్లీట్ ఇప్పుడు లీగల్ హెయిర్ సర్టిఫికేట్ ఏంటంటే ఇప్పుడు వారసులు ఎవరైతే ఉన్నారో, ఎంతమంది వారసులు ఉన్నారో, ఎగ్జాంపుల్ ఇప్పుడు వాళ్ళ వైఫ్ కానీ పిల్లలు కానీ వాళ్ళకి సంబంధించిన అందరూ కూడా వారసులంతా కూడా ఆ లిస్ట్లోకి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు ఆ ప్రాపర్టీ చనిపోయిన పర్సన్కి ఏవైతే అసెట్స్ ఉండేనో అది ఏదైనా కావచ్చు. ఇప్పుడు బ్యాంక్ అకౌంట్సే కావచ్చు, ఇన్సూరెన్స్ అమౌంట్ కావచ్చు, పెన్షన్ అమౌంటే కావచ్చు, లేకపోతే ఈవెన్ ఇప్పుడు ఈ బ్యాంక్ అకౌంట్స్ కాకుండా కొన్నిసార్లు ఏంటంటే కొన్ని ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్ ఉంటాయి. కొన్నిసార్లు ఏమంటారు అది లోన్స్ అట్లా తీసుకొని ఉంటారు కదా, లోన్స్ తీసుకున్న ఫిక్స్డ్ డిపాజిట్స్ అట్లా ఉంటాయి కదా. సో వాటికి సంబంధించిన ఏ అమౌంట్స్ ఉన్నా కూడా అదంతా కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు. సో అతనికి సంబంధించిన ఏ అసెట్స్ ఉన్నా సరే, ఈవెన్ షేర్స్ ఉన్నా సరే ఆ షేర్స్ కూడా వాళ్ళు క్లెయిమ్ చేసుకోవాలంటే కూడా కంపల్సరీ లీగల్ హెడ్ సర్టిఫికేట్ ఉండాల్సిందే. సో వారసులందరికీ కూడా ఈ వారసత్వంగా ఏదైతే ప్రాపర్టీస్, అసెట్స్ ఏవి ఉన్నా సరే, ఈవెన్ ఇమ్మూవల్ ప్రాపర్టీస్ అంటే ఈవెన్ కార్ అలాంటివి కూడా ఒకవేళ ఇన్సూరెన్స్ మార్చుకోవాలనుకున్నా, ఆ పర్సన్ ఒకవేళ కారు బైక్ ఉన్నది మార్చుకోవాలన్నా ప్రతి దానికి కూడా లీగల్ హెడ్ సర్టిఫికేట్ ఇంపార్టెంట్ డెత్ సర్టిఫికేట్తో పాటు. అంటే ఒకే వ్యక్తికి కాకుండా, అంటే ఇప్పుడు ఇఫ్ ఇన్ కేస్ ఒక తండ్రికి 2-3 కొడుకులు ఉన్నారు, అలాంటి సందర్భాలు ఈ లీగల్ హెయిర్ సర్టిఫికేట్ అనేది ఎవరికి ఇస్తారు? అందరికి ఇస్తారు. అందరు వారసులే కదా. ఇప్పుడు లీగల్ హెయిర్ సర్టిఫికేట్ అంటే అదండి. ఇప్పుడు ఎవరైతే పర్సన్ సపోజ్ చనిపోయిన పర్సన్ ఫాదర్ అనుకోండి, ఆ ఫాదర్ చనిపోయిన తర్వాత ఒకవేళ వైఫ్ బతుకుంటే వైఫ్ తర్వాత పిల్లలు, అబ్బాయిలు, కూతుర్లు అందరికీ వర్తిస్తుంది. సో అందరు కూడా లిస్టులో ఎంతమంది అంతమంది లీగల్ హెయిర్స్ అయిపోతారు. సో వాళ్ళందరూ కూడా మన ఆధార్ కార్డ్స్ అవన్నీ ఇస్తే వాళ్ళందరూ కూడా లీగల్ హెయిర్ సర్టిఫికేట్లో వాళ్ళ పేర్లు మెన్షన్ చేసి ఉంటాయి. వీళ్ళందరూ కూడా చనిపోయిన ఫాదర్కి వారసులు అని చెప్పేసి అఫీషియల్గా లీగల్ హెయిర్స్ అని చెప్పేసి చెప్తూ ఆ లీగల్ సర్టిఫికేట్లో నేమ్స్ అన్ని మెన్షన్ చేసి ఉంటాయి. సో వాళ్ళందరూ ఆబ్వియస్లీ వారసులతో ఒక్కరికే ఇవ్వడం, ఇద్దరికి ఇవ్వడం కాదు. చట్టరీత్యా అందరూ కూడా వారసులు కాబట్టి అందరికీ పోతుంది అది. ఓకే. దరఖాస్తు ప్రక్రియలో ఏవైనా వివాదాలు వచ్చాయనుకోండి, దీన్ని పరిష్కరించే మార్పులు ఎలా ఉంటాయండి? సపోజ్ ఇప్పుడు జనరల్ ఎవరైనా అప్లై చేసినప్పుడు ఒకవేళ అది అన్ని కరెక్ట్ వెరిఫికేషన్ చేసినప్పుడు కూడా అందరు కూడా నిజంగా వారసులు అని చెప్పేసి ఆధార్ కార్డు, అది రేషన్ కార్డు అన్ని చెక్ చేసినప్పుడు ఎవ్రీథింగ్ అన్ని జెన్యూన్గా ఉన్నాయంటే డైరెక్ట్ ఇచ్చేస్తారు ఆ సర్టిఫికేట్. బట్ సమ్వేర్ ఎవరైనా వచ్చి అబ్జెక్షన్స్ చేసినా, సపోజ్ వేరే వాళ్ళు ఎవరైనా వచ్చేసి లేదు ఇది తప్పు ఉంది, వీళ్ళు వారసులు కాదు, లేకపోతే వీళ్ళు అడాప్షన్కి వెళ్ళిపోయినారు, వీళ్ళు అడాప్టెడ్ పిల్లలు, అట్లాంటి కొన్ని పేషీలు ఉంటాయి. సో అలాంటివి ఏమైనా ఉంటే కనుక ఆ విషయంలో ఏమన్నా డిస్ప్యూట్స్ ఉన్నా, లేకపోతే మీరు అన్నట్టు ఏదైనా ప్రాబ్లమ్స్ అయినా కూడా వీళ్ళందరూ కూడా సివిల్ కోర్ట్స్కి వెళ్ళాల్సి ఉంటుంది. సివిల్ కోర్టులో ఆ డిస్ప్యూట్ అనేది క్లారిఫై అయిన తర్వాతనే మళ్ళీ లీగల్ హెయిర్ సర్టిఫికేట్ ఇస్తారు. యూజువల్గా అయితే కామన్గా ఇచ్చేస్తారు. బట్ ఎవరైనా సరే అబ్జెక్షన్స్ రేజ్ చేస్తే, ఏదైనా డిస్ప్యూట్ కనుక రేజ్ చేస్తే అది ఖచ్చితంగా వాళ్ళు చేయడానికి ఉండదు, ఎంఆర్ఓ వాళ్ళు చేయడానికి ఉండదు. కంపల్సరీ సివిల్ కోర్ట్ అప్రోచ్ అవ్వాలి. సివిల్ కోర్ట్స్లోనే ఆ డిస్ప్యూట్ అనేది క్లారిఫై అవుతుంది. ఓకే. మరి కాలర్ అయితే ఉన్నారు గద్వాల నుంచి శంకర్ గారు. శంకర్ గారు నమస్కారం అండి. నమస్కారం. చెప్పండి, సమస్య ఏంటండి? ఏం లేదు, మా చిన్నాయన మా నాయన ఒకప్పుడు 2001లో పొలం మార్చుకునిండ్రి. 2001లో మార్చుకునింటే ఇంకా ఆయన మేము 189 ఉండము, ఆయన 70 ఏళ్ళనే ఉండే. ఆయన ఏమైందంటే ఇప్పుడు 189 కూడా నాకే కావాలని మా మీద గొడవ చేసినాడు. 2016లో కోర్టుకు వెళ్ళి నేనే కేసు వేసినాను, నడుస్తుంది. ఓకే. అదే ఏమైనా ఫాలగానికి ఏమైనా ఆస్కారం చెప్తారేమని. ఆల్రెడీ కేసు వేశారు కదండి? అది వేసినాం సార్. అదులు బదులు చేసుకునేండ్రు అన్నదా ముందు, అదులు బదులు నీకు ఈ సర్వే నెంబరు ఇది నాకని. ఓకే. ఆయనకి తడి పొలం ఇచ్చి మా బెయిల్ పొలం తీసుకునేది 2001లో. ఓకే. అంటే ఇదేలా ఉంటుంది వచ్చింది నాకు. డౌట్ ఏంటి యాక్చువల్గా ఇప్పుడు మీ డౌట్ ఏంటండి?
అదే ఎవరికి ఎట్లా ఏమవుతుందో సార్, ఏమైనా ఫాలో అయ్యేది ఉందని. అంటే అవన్నీ డాక్యుమెంట్స్ చూసిన తర్వాతే చెప్పడానికి ఏమైనా వీలుంటుందండి. ఎందుకంటే ఆ పొలాలు ఏంటి ఇప్పుడు కొన్నిసార్లు కొన్ని విలేజెస్లో ఎలా ఉంటుందంటే పెద్దవాళ్ళకి ఎక్కువ చిన్న వాళ్ళకి తక్కువ. ఇంకో కొన్ని సందర్భాలు ఎలా ఉంటుందంటే కొన్ని భూములు పంటలు పెట్టుకోవడానికి పనికిరావన్నమాట. ఇప్పుడు వర్షాకాలంలో అనుకోండి, వర్షం పడితే అక్కడ ఏ పంట వేయడానికి వీలుగా ఉండవు. అలాంటి పొలాలు అలాంటి అంటే ఆ భాగం ఎవరైనా తమ్మునికి కానీ అన్నకు కానీ వచ్చిన సందర్భాల్లో ఎలాగో ఇది పంట పెట్టుకోవడానికి వీలుగా ఉండదు కాబట్టి వీళ్ళకి కొంచెం ఎక్కువ ఇచ్చే సందర్భాలు కూడా ఉన్నాయి. అదే అది మాకు పనికిరాంది మేము 2 ఎకరాల 31 గుంట తీసుకున్నాము. ఆయనకి మంచిది ఎకర పావు ఇచ్చినాం. చూడండి, పార్టీషన్ చేసినప్పుడు ఈ పార్టీషన్ ఎవరు చేశారు? పార్టీషన్ అంటే ఎట్లా మేడం అర్థం కదా? పంపకం చేసుకున్నప్పుడు పంపకాలు అనేది ఏ ఇయర్ లో జరిగింది? 2001లో. ఓకే, 2001లో అయినప్పుడు ఈ పంపకం ఎవరో పెద్ద మనుషుల నుండి చేసిండ్రా లేకపోతే మీరే కూర్చొని చేసుకున్నారా? ఆయననే మండలానికి వచ్చి దరఖాస్తు ఇచ్చి మా అన్న కొడుకులకి అది 189 చేసి 77 నాకు హక్కు. మా నాయన 2006లో చచ్చిపోతే 2008లో మేము పాస్బుక్ తెచ్చుకున్నాం. ఓకే, చేసింది మాత్రం మీ నాన్నగారు? మా నాయన మా చిన్నాన్న గారు మార్చుకున్నారు. సో మీ ప్రాబ్లం ఏంటంటే పనికిరాని భూమి మీకు ఇచ్చిండ్రు, మిగతా అంతా వాళ్ళు తీసుకున్నారు అనా? మంచి భూమి ఆయనకు తీసుకున్నాడు, ఇది పనికిరాని మాకు ఇచ్చినాడు. నాన్న ఏం చేసినాడంటే కోర్టులో ఏమని వేశారు కేసు? అదే అదులు బదిలీ చేసుకున్నామని వేసిన. అయితే ఏం కోర్టులో ఆ కేసు ఏ స్టేటస్ లో నడుస్తుంది, ఏ స్టేజ్ లో ఉంది? ఇప్పుడు ఇంకా చాలా ఉండవు మేడం, ఒకరిది అయిపోతే ఇంకా ఫైనల్ వకీల్లే ఉంటది కదా మాట్లాడేది, ఆర్గ్యుమెంట్స్ ఆర్గ్యుమెంట్కి వస్తుంది. ఓకే, ఇప్పుడు ఒక చార్జ్ అయిపోతే ఆర్గ్యుమెంట్కి ఉంటుంది. అయితే ఫస్ట్ థింగ్ ఏంటంటే మీ కేసు టోటలీ కూడా ఇప్పుడు మీరు ఏదైతే చెప్తున్నారో అది మీరు ప్రూవ్ చేసుకున్నట్లు ఉంటుంది. ఓకే, మీరు ఏదైతే చెప్తున్నారో ఇప్పుడు పనికిరాని భూమి మొత్తం మీరు తీసుకొని వాళ్ళు ఇచ్చిందని చెప్పి అది మీరు ప్రూవ్ చేయగలిగినప్పుడు, ఆర్గ్యుమెంట్ కరెక్ట్ చేసినప్పుడు మీరు కేసు కరెక్ట్ గెలుస్తారు. ఇంతకు మించి మీ కేసు ఇంకేం లేదు, జస్ట్ మీరు ప్రూవ్ చేసుకోగలగాలి. కంప్లీట్ పనికిరాని భూమి మీకు ఇచ్చేసి వాళ్ళు తీసుకున్నారు అంటే అట్లీస్ట్ ఇందులో హాఫ్ అందులో హాఫ్ అన్నా, ఇందులో హాఫ్ అందులో హాఫ్ తీసుకుంటట్టయినా అది ప్రొవైడ్ చేయండి అని చెప్పేసి అది మీరు ఆర్గ్యూ చేసినప్పుడు మీ అడ్వకేట్ ఆర్గ్యూ చేసినప్పుడు అండ్ ఆల్సో మీరు దీన్ని ప్రూవ్ చేసుకున్నప్పుడు మీకు మొత్తం మీ కేసు మీ సైడ్కి వస్తుంది, మీరు గెలుస్తారు. కంప్లీట్ దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. మళ్ళీ ఇంకోటి మేడం, అదే 2016లో ఆయన జోర్దానం పోయి చెరుకు పెంచింటే చెరుకు వేసిన, చెరుకు కూడా కేసు వేసిన అదొకటి. మళ్ళీ అట్లాగే కేసు నడుస్తున్నాగానే మళ్ళీ ఆయిల్ పామ్ పెడితే 2022లో కేసు నడుస్తుంటే ఏమైంది? ఏమైందండి 2022లో? 22లో మళ్ళీ ఆయిల్ పాము పెడితే అదే పొలమే ఆయన పెరికేసిన చెట్లు. అదో కేసు కూడా ఎస్పీ కాడికి పోయి మళ్ళీ కేసు వేసిన, అది ఇప్పుడు చాచంకి వచ్చింది. అదే ఒకటి కూడా న్యాయం ఏం జరగలేదని డౌట్ వచ్చేసి మేడం. లేదండి, కోర్టులో అంటే కరెక్ట్ ఇప్పుడు మీరు ఆర్గ్యుమెంట్ స్టేజ్కి వచ్చిందంటే ఆల్మోస్ట్ లాస్ట్ స్టేజ్కి వచ్చినట్టే మీ కేసు. ఒకసారి ఆర్గ్యుమెంట్స్ అయిపోయినాయి అంటే మీ కేసులో మీకు ఏదో ఒక జడ్జిమెంట్ అనేది పాస్ అవుతుంది. సో ఆల్మోస్ట్ లాస్ట్ స్టేజ్లో ఉంది కాబట్టి కొంచెం ఓపిక పెట్టి వెయిట్ చేయండి. మీ అడ్వకేట్ కరెక్ట్గా ఆర్గ్యుమెంట్ చేయమని చెప్పండి.